పద పమ గప పద పద పమ మారి మ పద పమ గరి సని రి సా. రండి రా రండి ప్రేమతో రా రండి, బెత్లెహేములో వింతను కనులారా కాంచగరా రండి. రండి రా రండి భక్తితో రా రండి, నరుల మధ్య నరుడైన దేవుని ఆరాధించగరా రండి. ప్రియమారా ముదమారా దివ్యమాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియసుని పూజించెదం. ప్రియమారా ముదమారా దివ్యమాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియసుని పూజించెదం. తరించి వరించి రక్షణ నొందే, తరించే దరిద్రి ధని తరించి వరించి రక్షణ నొంది. వచ్చిరి దూతలు చూచిరి బాలు పాడిరి మహిమ గీతములు, వచ్చిరి దూతలు చూచిరి బాలు పాడిరి మహిమ గీతములు. ప్రియమారా ముదమారా దివ్య బాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియసుని పూజించెదం. ప్రియమారా ముదమారా దివ్య బాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియసుని పూజించెదం. రండి రా రండి సంతోష గీతాలు పాడగా, వార్తను తెలుపగా కర్తను వేడగా, గొల్లలు సంతోష గీతాలు పాడగా. కాంచిరి రాజులు తెచ్చిరి కాంకలు మ్రొక్కిరి రాజాధిరాజుని, కాంచిరి రాజులు తెచ్చిరి కాంకలు మ్రొక్కిరి రాజాధిరాజుని. ప్రియమారా ముదమారా దివ్యమాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియసుని పూజించెదం. ప్రియమారా ముదమారా దివ్యమాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియసుని పూజించెదం. ప్రియమారా ముదమారా దివ్యమాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియసుని పూజించెదం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా ఈ
సంవత్సర క్రిస్మస్ వేడుకలకు స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం పలుకుతూ ఉన్నాం. మన పూజ్య పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగినాల గారికి మనతో ఉండటం మన అదృష్టం, వరప్రసాదం. వారు మన మధ్యన ఈ అర్ధరాత్రి క్రిస్మస్ వేడుకలకు వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా వారిని సాదరముతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం, మన యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ. తండ్రి గారా, మీ యొక్క రాక మా అందరికి కూడా ఎంతో సంతోషదాయకం. మరి మీరు పీఠాధిపతులాగా అభిషిక్తులై మొట్టమొదటిసారి ఈ క్రిస్మస్ వేడుకలు మా మధ్యన జరుపుకుంటున్నందుకు మేము ఎంతో భాగ్యవంతులం, అదృష్టవంతులం. దేవుడు మాకు ఇచ్చినటువంటి కానుక మేము తలంచుకుంటూ మరి ఈ యొక్క పూజా బలిని మా కథీడ్రల్ విచారణ ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల అన్నిటి కోసం, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ యొక్క అశేష జనావళి కోసం ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు మా అందరిపైన కురిపించాలని మీ యొక్క పవిత్రమైనటువంటి హస్తాలతో ఈ దివ్య పూజా బలిని మా అందరికి అర్పించమని కోరుతూ మిమ్మలను ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈనాటి దివ్య పూజా బలి ఉద్దేశములు: థ్యాంక్స్ గివింగ్ మాస్. MD Samuel is celebrating his birthday. May God bless him and grant him good health. Offered by MD Saralamma మరియు కుటుంబ సభ్యులు. ఎర్రదాసరి అభిలాష్ జెన్నీ ఆత్మకు నిత్య విశ్రాంతిని, మోక్ష భాగ్యాన్ని ప్రసాదించాలని పూజ కోరువారు ఎర్రదాసరి తేజ శ్రావణ్. 25వ తేదీన జన్మదినం జరుపుకుంటున్నటువంటి చాట్ల పవిత్ర దేవికి నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భర్త పిల్లలతో జీవించాలని కోరుకుంటున్నవారు, వారిని దేవుడు భగవంతుడిగా దీవించాలని పూజ కోరువారు తల్లిదండ్రులు. మనీష్, మరియన్న, సింహరాయలు, తెరేజమ్మ, నీళ్ళ వీళ్ళ యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని, మోక్ష భాగ్యాన్ని ప్రసాదించాలని పూజ కోరువారు డి రాజమ్మ కుటుంబ సభ్యులు. మెల్ల శివరియ కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరాలని బాలయేసును ప్రార్థన చేస్తూ మరి పూజను కోరువారు కుటుంబ సభ్యులు. ఎస్ అరహానుకు మరి క్యాన్సర్తో బాధపడుతూ ఉండగా బాలయేసు వీరిని తాకి స్వస్థత చేకూర్చాలని కోరుకుంటున్నటువంటి వారు, పూజా బలిని సమర్పించి అడుగుతున్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు. ఇంకా కూడా మన అందరి ఉద్దేశాలు, మనందరి కోరికలు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో మన మధ్యన జన్మించినటువంటి బాలయేసుకు సమర్పించుకుందాం. ఆ బాలయేసు యొక్క దీవెనలతో మనమంతా కూడా మన యొక్క జీవితాలను ధన్యం చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనేక వరములు, అనుగ్రహములు, ప్రార్థనా ఫలితములు ఎన్నో మన మనస్సులలో ఉంటాయి. బాలయేసు మన జీవితములలో ప్రవేశించి మనందరికీ సంతోషం కలుగజేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. అలాగే మనకు కావలసినటువంటి అనేక విషయములను ఆయన సన్నిధికి తీసుకొచ్చేటువంటి విషయములు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా
ఈరోజు మన మనస్సులలో మెదలాడాలి. ఎందుకంటే ఆయన రక్షకుడై పుట్టినది మన కోసము, మన జీవితములందు సంతోషాన్ని కలిగించుటకు, మనందరికీ ఆనందాన్ని కలిగించుటకు. మంచి మనస్సుతో ఎవరెవరైతే ఆయనను సేవిస్తారో, ఆయనను ప్రార్థిస్తారో వారందరికీ కూడా సంతోషం కలుగుతుంది అంటూ దేవదూతలే ఆనాడు గానం చేశారు. అటువంటి మంచి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భముగా మనకున్నటువంటి అనేక విషయములను బాలయేసు పాదముల వద్ద ఉంచుదాం. ఆయన అనుగ్రహముతో ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా అనేక విధములుగా మనకు సంతోషకరంగా ఉండాలని, స్వస్థతకరంగా ఉండాలని, అనుగ్రహపూరితంగా ఉండాలని ఆయనను ప్రార్థిద్దాం. నిజానికి అర్ధరాత్రే మనం ఎందుకు ఇక్కడ సమావేశం అవుతాం? దానికి కారణం ఏమిటి అని అంటే, సరిగ్గా 12 గంటలకు ఈరోజు గడిచిపోతుంది, ఈరోజు అయిపోతుంది. 12 గంటల తర్వాతి క్షణం నుండి కొత్త రోజు ప్రారంభమవుతుంది. అంటే 25వ తారీఖు ప్రారంభమవుతుంది. 25వ తారీఖున ప్రభు పుట్టాడని నమ్ముతున్నాం. ఆ రోజున మొదటి క్షణాల నుండి మనము దేవుని స్తుతించాలి. మొదటి క్షణాల నుండి ఏ క్షణం కూడా మనం కోల్పోకూడదు. ఎందుకంటే అది పవిత్రమైన రోజు, ప్రభువు పుట్టినటువంటి రోజు. అందుకంటే ఆ మొదటి క్షణాల నుండి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆనాడు దేవదూతలు గానం చేసినటువంటి ఆ గొప్ప గానం, దివిలో దేవునికి మహిమాన్విత దేవునికి మహిమ, భువిలో మంచి మనస్సు కలవారికి శాంతి అన్నటువంటి ఆ గానం మనమందరం చేయాలి అంటూ ఆ మొదటి క్షణాలను ఆస్వాదించడానికి మనం సమావేశమయ్యాం. ఆ మొదటి క్షణాలలో మనం నిజానికి మన గ్లోరియా పాడతాం. ఆ గ్లోరియాలో ఆ మాటలు అందరం కూడా ఉచ్చరిస్తాం, ఆ మాటలు అందరూ పలుకుతాం. ఆ క్షణాల నుండి దేవుణ్ణి మనం స్తుతించాలి. మన పెద్దవాళ్ళు నిజానికి ఆ తర్వాత సాయంత్రం పూట దివ్యసప్రసాద సంధింపు, దివ్యసప్రసాద ఆశీర్వాదముతో మన రోజు ముగిస్తారు. అలా ఉండేది పూర్వకాలం. అంటే రోజంతా కూడా పవిత్రమైనది, రోజంతా కూడా మనం ఆస్వాదించదగినది అన్నటువంటి గొప్ప భావం మనలో ఉండాలి. అటువంటి ఆలోచనతో ఈ అర్ధరాత్రి ఇక్కడ సమావేశమై పవిత్రమైన ఆ రోజును 25వ తారీఖును స్మరించుకుంటూ ప్రభు జన్మించినటువంటి ఆ రోజును మనం అందరం ఆస్వాదిస్తూ సంతోషపడుతూ ఇక్కడ సమావేశమయ్యాం. అందుకు దేవుని స్తుతిస్తూ ఈ యొక్క దివ్యబలి భోజనం సమర్పించుదాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ ఆ దేవుని ముందు, మన సహోదరుల ముందును పాప క్షమాపణ వేడుకుందాం. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, పారిపోయిన దీపమై పువ్వునై, చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై, వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించవా, ఓ నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా. నందననత
పాపినైతిని, శాపానికి గురి అయితిని, ద్రోహినైతిని, కోపానికి కానుకైతిని, రోగినైతిని, సంఘానికి భారమైతిని, కూలిపోతిని, కన్నీటిలో మునిగిపోతిని, కన్నీటిలో మునిగిపోతిని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించవా, ఓ నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మడల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భువియందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపచేసితివి. ఈ పుడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకొనిన మేము ఆయన స్వర్గపు ఆనందమును కూడా కాంచి పరవశముందున్నట్లు కృపజూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ దేవుడు నిన్నుగాంచి సంతసించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 62వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నేను సియోను పక్షమున మాటలాడకుండా ఉండజాలను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగువలే ప్రకాశించును, ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపము వలె మెరయును. యెరూషలేము, జాతులు నీ విజయమును గాంచును, రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజమకుటముగా ఒప్పుదువు. నిన్నిక పరిత్యక్తే అని పిలువరు, నీ భూమినిక విడువబడిన భార్య అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయినివని పిలుతురు, నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించునట్లే నీ దేవుడు నిన్నుగాంచి సంతోషించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమారాధన, ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను.
పాడుడి, ధాత్రి ప్రభువును స్తుతింపుడు. ప్రభువుకై సరిక్రొత్త పాట పాడుడి, ఆయన నామం కీర్తించుడి. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమారాధన, ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 16వ వచనము మరియు 17, 22 మరియు 25. అప్పుడు యేసును గూర్చి బోధించుటకు పౌలు నిలిచి నిశ్శబ్దముగా ఉండుడని ప్రజలకు సైగ చేసి ప్రసంగింప నారంభించెను. ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని యందు భయభక్తులు గలవారలారా వినుడు. ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుడు మన పితరులను ఎన్నుకొనిన వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చెను. సౌలును రాజుగా తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గూర్చి చెప్పినదేమనగా, ఈసాయి కుమారుడైన దావీదు నీకు నా ప్రియమైన వాడనని కనుగొంటిని. ఏలయనా అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇజ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలా బాప్తిస్మమును పొందుడు అని యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరిని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తరువాత రాబోవుచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వర్తమానమే కొల్లలకు పరమానందము. దేవదూత పలికిన వర్తమానమే కొల్లలకు పరమానందము. దావీదు నగరమున రక్షకుడు పుట్టెనని దూతలు పాడిరి, గొల్లలు ఆడిరి, జ్ఞానులు ఆరాధించిరి, జ్ఞానులు ఆరాధించిరి. హల్లెలూయా 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 హల్లెలూయా.
విశ్వాసి ఎదలో కొలువైనాడు దేవుడే. హల్లెలూయా 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 దూత పలికిన వర్తమానమే గొల్లలకు పరమానందము. దేవదూత పలికిన వర్తమానమే గొల్లలకు పరమానందము. దావీదు నగరమున రక్షకుడు పుట్టెనని దూతలు పాడిరి, గొల్లలు ఆడిరి, జ్ఞానులు ఆరాధించిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్క సేకరణ కురేనియా సిరియా మండల అధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతినైన మరియమ్మను కూడబెట్టుకొని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకొక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ ఉన్న దేవునికి ఏమీ లేకుండా ఈ లోకంలో జన్మించాడు. సమస్తము ఇచ్చేటువంటి దేవునికి ఏమీ ఇవ్వని పరిస్థితుల్లో ఆయన జన్మించాడు. మనకు ఇల్లు వాకిలి సంతోషాన్ని కలుగు చేసేటువంటి దేవునికి జన్మించటానికి కూడా స్థలము లేకుండా పోయింది. ఇది ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన వచ్చినటువంటి పరిస్థితి చాలామంది ఎవరూ గుర్తించలేదు. అది భౌతికంగా కావచ్చు, లేక అంతరంగికంగా ఆధ్యాత్మికంగా కావచ్చు. చాలామంది గుర్తించలేదు. గుర్తించిన వారు మాత్రం సంతోషించారు. ఎవరు వారు? దేవదూతలు మొదట గానం చేశారు. ఆయన గుర్తింపు పరలోకం నుండి ప్రారంభమైంది. ఆయన పుట్టుక గుర్తింపు. దేవదూతలు అన్నారు, దివిలో దేవునికి మహిమ కలుగునుగాక, భువిలో శాంతి గల మనస్సులకు సమాధానము కలుగుగాక. మంచి మనస్సు గల వారికి శాంతి సమాధానము కలుగుగాక అంటూ వారు గానం చేశారు. అలాగే దేవదూతలు చెప్పారు, ప్రజలందరకు పరమానందము కలిగించు శుభ సమాచారము. ఇది ఆనందము కలిగించేటువంటి సమాచారం. ఎందుకంటే ఎవరు కూడా నిర్లిప్తతో నిస్సహాయతతో సంతోషం లేకుండా జీవించటానికి అవకాశం లేదు. ఇది వరకు అవును, మెస్సయా కోసం మీరు ఎదురు చూస్తున్నారు, మెస్సయా రావాలి, మా జీవితంలో శాంతి సమాధానము వెలుగు నింపాలి అంటూ మీరంతా ప్రార్థిస్తున్నారు కదా, మీరంతా వేచి చూస్తున్నారు కదా. ఇదిగో ఆ మెస్సయ్య రానే వచ్చాడు. నేడు దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే క్రీస్తు అంటూ దేవదూతలు శుభ సమాచారం అందించారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలలో క్రీస్తు అన్న పదము గ్రీకు పదము, దానికి హీబ్రూ పదము మెస్సయ. మెస్సయ అన్నటువంటి పదాన్ని క్రీస్తు అంటూ అనువదించారు. దాని అర్థం అభిషేకించబడినవాడు అని అర్థం. కాబట్టి మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ రానే వచ్చాడు. మెస్సయ వచ్చినప్పుడు మాకు సంతోషం కలుగుతుంది అంటూ ధర్మశాస్త్రం బోధిస్తూ ఉన్నది కదా. ఇదిగో మెస్సయ వచ్చాడు, మీరు సంతోషించండి, ఆనందపడండి అంటూ దేవదూతలు ఆ రోజు గానం చేస్తూ వారందరికీ తెలియచేశారు. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహ పాత్రులకు శాంతి అంటూ లూకాసు వార్త 2:14 గానం చేశారు. చాలామంది ఆయన పుట్టుకను గుర్తించలేదు, ఆయనకు స్థలం లేకుండా చేశారు. ఆయన ఎక్కడో అనామకుడుగా జన్మించడానికి ఆయన సిద్ధపడినాడు. అయితే పవిత్రాత్మ ప్రభావము చేత, దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి వారు కొందరున్నారు. వారు ఆయన పుట్టుకను ముందే గుర్తించారు. ఎవరు వారు? ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ యొక్క చుట్టము. ఆమె అన్నది, నీ గర్భఫలము ఆశీర్వదించబడను అంటూ ఆమె చెప్పింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనంలో, ఆశీర్వదింపబడినటువంటి నీ గర్భఫలము సామాన్యమైన మానవుడు కాదు, ఆయన మెస్సయ, దేవుని చేత అభిషేకింపబడినవాడు, దైవపుత్రుడు, దైవసుతుడు ఈ లోకానికి వస్తున్నాడు. అటువంటి కుమారుని కనేటువంటి నీవు ఎంత ధన్యురాలవు, స్త్రీలందరిలోకి నీవు ఉత్తమమైన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది అంటూ సంతోషముతో ఆమె ఉక్కిరి బిక్కిరవుతూ ఎన్నో మాటలు చెప్పింది. అది కేవలం పవిత్రాత్మ యొక్క ప్రేరణ,
పవిత్రాత్మ శక్తి చేత ఆమె ప్రేరేపింపబడి ఆయన రాకను గుర్తించినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అది ఎలిజబెత్ అమ్మ చెప్పినటువంటి వాక్యము. యోహాను, ఆమె గర్భంలో ఉన్నటువంటి యోహాను ఏం చేశాడు? గర్భంలో నుంచి మాట్లాడలేడు. ఏమి చేయగలడు? ఆయన వచ్చినప్పుడు, ఆయన తల్లి మాట్లాడినప్పుడు, ఆయన తను సమీపించి వస్తూ ఉన్నప్పుడు ఆనందముతో గంతులు వేసెను అంటాడు లూకా. తల్లి గర్భములో, అంతకంటే చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? తల్లి గర్భములో గంతులు వేశాడు. తన సంతోషాన్ని చూపించాడు, తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈయన సామాన్యుడు కాదు, దైవపుత్రుడు, ఈ లోకాన్ని ఉద్ధరించేటువంటి వాడు, ఈ లోకానికి సంతోషాన్ని కలుగు చేసేవాడు, శాంతి, సమాధానము, దయ, క్షమ, కరుణ ప్రసాదించేటువంటి కరుణామయుడు వస్తున్నాడు అంటూ తల్లి గర్భములోనే ఆయన గంతులు వేయడాన్ని మనం గమనిస్తాం. ఆనందము అంత గొప్పగా లూకా మనకు తెలియచేస్తాడు. అలాగే సిమియోను అన్నటువంటి ఒక యాజకుడు ఆయన ఉండేవాడు. దేవాలయంలో ప్రభువును సమర్పించినప్పుడు, బాలయేసును సమర్పించినప్పుడు ఆయన గొప్పగా స్పందిస్తూ అన్నాడు, ఈయన కోసం ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూశాను, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి నేను వృద్ధుడనైపోయాను. ఈ వృద్ధాప్యములో, ఈ కళ్ళు కూడా మూసుకుపోయేటువంటి ఈ సమయంలో ఈ పిల్లవాడిని చూశాను కదా, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు. ఎంతమందికి సంతోషాన్ని కలుగు చేసేవాడు, ఎంతమంది హృదయములలో ఆనందము వెల్లివిరిసేటువంటి అనేక క్రియలు, మాటలు చెప్పేటువంటి వాడు, చేసేటువంటి వాడు. ఇటువంటి ఈ గొప్ప రక్షకుని, ఈ లోక పాపములను తొలగించేటువంటి రక్షకుడు, కల్మషము లేనటువంటి గొర్రెపిల్ల, ఈయనను చూసేందుకే కదా ఇన్ని సంవత్సరాలు నేను ఇలా జీవించి ఉన్నాను అంటూ ఆ వృద్ధాప్యపు కళ్ళతో చూసి పరవశించిపోయి కన్నీళ్లతో గొప్ప వాక్యాలు పలకటం మనం గమనిస్తాం. ఆనందం అంటే అది పవిత్రాత్మ చేత ప్రేరేపితులైనటువంటి మహానుభావులు చెప్పినటువంటి మాటలు. అలాగే అక్కడ అన్నమ్మ అన్నటువంటి ఒక ప్రవక్తి ఉండేది. ఈమె కూడా తన జీవితాన్ని దాదాపుగా ముగించేసుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. పిల్లవాడిని చూసినప్పుడు, బాలుని చూసినప్పుడు ఆమె సంతోషంతో పొంగిపోతూ ఆ సంతోషాన్ని తనలో దాచుకోలేదు. ఆమె అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. ఈ పిల్లవాడు, ఈ బాలుడు ఎవరు? ఈయన సాక్షాత్తు మెస్సయ్య. మనం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం కదా, ఈయనే ఆ మెస్సయ్య, సంతోషించండి అంటూ ఆమె యెరూషలేము మొత్తము తిరుగుతూ ప్రభు గురించి ప్రచారం చేసింది. ఒక వృద్ధురాలు, జీవితం పండిపోయినటువంటి స్త్రీ, దాదాపు చనిపోయినటువంటి స్థితిలో ఎంత ఆనందము, ఎంత సంతోషము అనుభవిస్తూ ఆయన గురించి చెప్పింది. లూకా మనకు కళ్ళ కట్టినట్టుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ మన గొప్పగా వివరించడాన్ని మనం గమనిస్తాము. ఇలాగా ప్రతి ఒక్కరూ ఆయన యొక్క రాక కోసం ఎదురు చూసేటువంటి వారు, పవిత్రాత్మ శక్తి చేత ప్రభావితులైన వారు ఆయన రాకను గుర్తించగలిగారు. కానీ చీకటిలో ఉన్నటువంటి జనం గుర్తించలేకపోయింది. చాలామంది గుర్తించలేదు. అయితే వారందరూ గుర్తించేటువంటి సమయం వస్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చి నోరు విప్పి మాట్లాడినప్పుడు, తన చేతులతో అద్భుతాలు చేసేటప్పుడు, దేవుని వ్యక్తపరిచేటప్పుడు, దేవుని యొక్క కరుణను ప్రజల మీద ప్రదర్శించేటప్పుడు, తన రక్తాన్ని ఈ లోకం కోసం చిందించేటప్పుడు, తన చివరి పలుకులు ఈ లోకం కోసం ఆయన చెప్పేటప్పుడు అందరూ ఆయన వైపు చూస్తారు, ఆయన గుర్తిస్తారు. అది నిజమే. కానీ ఆయన పుట్టుకున్నాడు జరిగినటువంటి విషయం మాత్రం ఇది కొందరు మాత్రమే ఆయన గ్రహించారు. ఎవరు గ్రహించారు? దేవుని శక్తి చేత ప్రభావితులైన వారు, పవిత్రాత్మ చేత ప్రభావితులైన వారు. ఇది మనందరము గుర్తించవలసిన విషయము. నీవు నేను గుర్తిస్తున్నామా? పవిత్రాత్మ శక్తి కోసం మనం ప్రార్థిస్తున్నామా? మన జీవితంలో ఆయన సంతోషాన్ని కలుగు చేయడానికి వచ్చాడు అంటూ మనము గుర్తిస్తూ సంతోషిస్తున్నామా? అవును, క్రైస్తవులుగా మనందరిది ఆ సంతోషం. ఈ సంతోషాన్ని మనం బహిరంగంగా కూడా వ్యక్తపరుస్తాం. మన గుడులన్నీ కూడా గొప్పగా అలంకరణ చేయబడతాయి. మన గురువులైతేనేమి, సహాయకులైతేనేమి, కన్యాస్త్రీలైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి
గుడులను చక్కగా అలంకరిస్తారు. విద్యుత్ దీపాలతో ఎంతో చక్కగా అలంకరణ చేస్తారు. మంచి మంచి బట్టలు మనం ధరిస్తాం, క్రొత్త బట్టలు ధరిస్తాం. క్రొత్త బట్టలు దేనికి? ఏదో మనకు డబ్బు ఉన్నదని చెప్పడానికి కాదు కదా, లేదా ఏదో పిల్లలు తల్లిదండ్రులు పీడించి మనం క్రొత్త బట్టలు వేసుకోవడానికి కాదు కదా. క్రొత్త బట్టలు ఎందుకు వేసుకుంటాము? సంతోషాన్ని వ్యక్తం చేయటం. సంతోషం, బాహ్య సంతోషం మన అంతరంగిక సంతోషాన్ని తెలియచేస్తుంది. నీ లోపల, నీ హృదయంలో ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నావు. నా రక్షకుడు పుట్టాడు, ఆయన జన్మదినాన్ని నేను జరుపుకుంటున్నాను, ఆ రక్షకుడు నన్ను రక్షించాడు, తన రక్తము చేత ఈ లోకాన్ని రక్షించిన రక్షకుడు, నా జీవితంలో నా కోసము మరణించినటువంటి రక్షకుడు, ఆయన పుట్టినరోజు, ఆయన జన్మదినం అనుకుంటూ సంతోషించేటువంటి రోజున మనము బాహ్యంగా ఈ విధంగా మంచి బట్టలు ధరిస్తూ ఒకరినొకరు సంతోషంగా పలంకరించుకుంటూ చక్కగా మనము ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. ఆనాడు చీకటిలో కొంతమందికి మాత్రమే తనను వ్యక్తం చేసిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా వ్యక్తం చేస్తూ తనను తాను బహిరంగపరుచుకుంటూ గొప్పగా మన మధ్య ఈ ఉత్సవాన్ని చేయడం మన అదృష్టంగా మనం భావించాలి. ఈయన ఎలాంటి వాడు అవుతాడో కదా అంటూ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అన్నమ్మ అన్నటి ప్రవక్తి చెప్పినప్పుడు, సిమియోను ప్రవక్త చెప్పినప్పుడు యెరూషలేము ప్రజలందరూ కూడా ఒక మాట అన్నారు, ఈయన ఎలాంటి వాడు అవుతాడో కదా, ఎలా ఉంటాడో కదా, ఏ విధమైన అద్భుతాలు చేస్తాడో, ఏ విధంగా ప్రజలను రక్షిస్తాడో అంటూ ఆశ్చర్యపోయారు. ఆయన ఎలాంటి వాడో యెషయా ప్రవక్త మనకు వివరిస్తాడు. యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10 నుంచి 11 వరకు ఆయన గురించి ఈ విధంగా అంటాడు. ఆయన శక్తితో పరిపాలన చేయువాడు. శక్తి, దైవశక్తి, అది మానవ శక్తి కాదు. మానవ శక్తి ఖడ్గముతో పాలిస్తుంది, కాళ్ళితో ఇతరులను తన్నుతూ అణచిపెట్టుతూ పరిపాలిస్తుంది. ఆయన అలా చేయడు. ఆయన పరిపాలించేది కరుణతో, దయతో, క్షమతో పరిపాలిస్తాడు. ప్రేమ అన్నటువంటిది ఆయన సామ్రాజ్యము. ఆయన శక్తితో పరిపాలన చేయువాడు. ఆయన బహుమానము తెచ్చి ఉన్నాడు. యెషయా 40వ అధ్యాయంలో అంటాడు, ఆయన బహుమానం తెచ్చాడు. ఏం తెచ్చాడు? ప్రజలందరూ ఎదురు చూశారు. మెస్సయా వచ్చినప్పుడు మెస్సయా మా అందరికి ఏమిస్తాడు? శాంతికరమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు. యుద్ధాలంటూ ఉండవు, ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం అంటూ ఉండవు, రక్తం చిందించడం అంటూ ఉండదు. అటువంటి ఆలోచనలకు తావుండదు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనంటే, ఆయన శాంతితోనూ సమాధానముతోనూ కరుణతోనూ పరిపాలిస్తాడు. ఆయన తెచ్చినటువంటి బహుమానం అది, దేవుని దగ్గర నుంచి ఆయన తీసుకొచ్చిన బహుమానం అది అంటూ యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తాడు. అలాగే ఆయన పరిహారము ఆయన ముందు నడుస్తుంది అంటాడు. యేసుక్రీస్తు మన పాపముల కోసము చేసేటువంటి పరిహారము ఆయన ముందు నడుస్తుంది అని అంటాడు. ఈ వార్త మనం గమనించాలి. యేసుక్రీస్తు పదే పదే చెప్పారు తన జీవితంలో, నేను శిలువ మీద మరణించాలి, మానవుల పాపముల కోసం నా రక్తాన్ని చిందించాలి అంటూ ఆయన చెప్పినటువంటి మాటను గుర్తుంచుకోవాలి. అంటే శిలువ ఆయన ముందు ప్రయాణం చేసింది, ఆ తర్వాతే ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడు. అంటే ఏమిటంటే, మానవుల పరిహారము అన్నటువంటిది, మానవుల పాపముల కోసం ఆయన చెల్లించేటువంటి పరిహారం ఆయన ముందు నడుస్తున్నది అంటూ ఆ రోజే యెషయా ప్రవక్త మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన కాపరి వలె మందను మేపును, కాపరి వలె మందను మేపును అని అంటాడు. కాపరి ఎలా మేపుతాడు? మనకు గొర్రెల కాపరులు ఒక కర్రను పట్టుకొని ఉంటారు, ఒక కర్రను. ఆ కర్ర చివరిలో బిషప్ గారు ధరించేటువంటి కర్రను చూస్తే అర్థమవుతుంది, చివరిలో ఒక వంపు ఉంటుంది. ఆ వంపుతో ఏం చేస్తాడు గొర్రెల కాపరి? పైన ఉన్నటువంటి కొమ్మలను క్రిందికి తీసుకువచ్చి గొర్రెలకు అందిస్తాడు, అలా వాటికి ఆహారాన్ని అందిస్తాడు. అలాగే పాలస్తీనాలో రాళ్లలో ఇలా గొర్రె పిల్లలు అలా
ఆ రంధ్రంలో పడిపోయేటివి, ఆ గుంతలలో పడిపోతూ ఉండేవి. వాటికి ఈ కర్రను అందించి అవి పట్టుకున్నప్పుడు అలా పైకి లాగేవాడు. అంటే ఆ వంపు అన్నటువంటిది ఒక కాపరితనాన్ని తెలియచేస్తూ ఉంది. నేను నిన్ను కాపాడుతాను అంటూ. అలాగే ఆ చివరి భాగం ఉన్నటువంటిది కర్రతో సమానం. ఆ కర్ర దేనికి పనికి వస్తుంది? ఎప్పుడైనా కానీ గొర్రె మంద నుంచి తప్పిపోయినప్పుడు, దూరంగా పోయినప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఆ చివరి నుంచి ఇలా కర్ర 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 ద్వారా తిప్పి పట్టుకొని, కాళ్ళు పట్టుకొని కడుపు మీద 2 దెబ్బలు వేస్తాడు. కాళ్ళ మీద కొట్టడు, తల మీద కొట్టడు. అలా కొడితే చచ్చి ఊరుకుంటుంది. అలా కొట్టడు. కడుపు మీద మాత్రమే 2 దెబ్బలు కొడతాడు. అంటే నీవు తప్పిపోకూడదు, మందలో ఉండు, నాతో ఉండు అని చెప్పడానికి. అప్పుడు అది గుర్తుంచుకుంటుంది. ఆ విధంగా కూడా దాన్ని చేస్తాడు. అలాగే ఏదైనా దుష్ట మృగము, క్రూర మృగం దగ్గరకు వచ్చినప్పుడు ఆ కర్రను ఉపయోగించి ఆ క్రూర మృగాన్ని పారద్రోలి తన గొర్రెలను సంరక్షించుకుంటాడు. ఇలా ఆ కర్ర ఉపయోగపడుతూ ఉంది. అందుకే దావీదు పాడాడు కదా, నీ కర్రయు, నీ బడితయు, నీ కోలయు నన్ను కాపాడును అంటాడు. కోల అంటే అలా వంపుగా ఉన్నటువంటిది, బడిత అంటే కర్ర. ఆ 2 కూడా ఎందుకు ఉపయోగించాడంటే ఆ 2 ఆహారాన్ని అందించడానికి, సంరక్షించడానికి, శిక్షించడానికి, ఈ 2 కూడా అది ఉపయోగపడతాయి. అందుకే దావీదు 23వ కీర్తనలో ఆ పదాన్ని ఉపయోగిస్తాడు. అంటే ఆయన సంరక్షించేవాడు, నాకు ఆహారాన్ని ఇచ్చేవాడు. అలాగే నేను తప్పిదము చేస్తే నాకు గుర్తు చేసేవాడు, నన్ను గుర్తు చేసేవాడు. తండ్రి కుమారుని ఏ విధంగా దండిస్తాడో, ఏ విధంగా శిక్షణ ఇస్తాడో అలాగే నన్ను రక్షించేవాడు అంటూ ఆ మెస్సయ్య గురించి యెషయా ప్రవక్త మనకు చెబుతున్నాడు. ఆయన ఎలా ఉంటాడో మనకు వివరిస్తూ ఉన్నాడు. కాపరి వలె ఆయన మందను మేపును, గొర్రెపిల్లను తన రొమ్మున ఉంచుకొని కాపాడును అంటాడు. గొర్రెపిల్లను తన రొమ్మున ఉంచుకొని కాపాడును. అలాగా ప్రభువు మనందరినీ కూడా అలా కాపాడుతున్నాడు. తన హృదయం దగ్గర ఉంచుకొని కాపాడుతున్నాడు. అలా కాపాడుతున్నాడు కాబట్టి మనం సంతోషంగా ఉన్నాము అంటాడు యెషయా. అలాగే ఆయన పీడితులను కాపాడువాడు. ఎవరైనా పీడింపబడుతూ ఉంటే, సమాజంలో అణగారిన ప్రజలైతేనేమి, సమాజంలో నిరాదరణ గురి చేపిన వాడైతేనేమి, వారందరినీ ఆయన కాపాడువాడు అంటూ కూడా మన గుర్తు చేస్తున్నాడు. ఆయన సమాధానకర్త, శాంతి నొసగేవాడు. ఆయన అంటాడు, ఆయన న్యాయవంతుడు. న్యాయం అన్నటువంటిది నడికట్టుగా కట్టుకునేవాడు. నడికట్టు అంటే ఆయన నడుము చుట్టూ మనం కట్టుకునేటువంటి త్రాడుతో సమానము. న్యాయం అన్నటువంటిది అలా ధరించేవాడు. అన్యాయం చేసేవాడు కాదు, ఇంకా అన్యాయం సహించేవాడు కాదు, న్యాయం చేసేవాడు. సమాజంలో న్యాయం కోసం పోరాడేవాడు. క్రీస్తు ప్రభు ఎంతగా న్యాయం కోసం పోరాడాడో మనకు తెలుసు. పీడితుల కోసం, అనాథల కోసం, స్త్రీల కోసం, రోగంతో బాధపడే వారి కోసం, వీళ్ళందరి కోసం ఎలాగా ఆయన బాధపడుతూ పోరాడాడో మనకు తెలుసు. ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని నడికట్టుగా ధరించేవాడు. యెషయా ప్రవక్త 11:5లో చెప్తాడు. అలాగే ఆయన శాంతి నొసగేవాడు. శాంతి ఎలా ఉంటుంది అది కూడా వివరిస్తాడు. ఆయన అంటాడు, తోడేలు గొర్రెపిల్ల, చిరుత మేకపిల్ల, దూడ కొదమసింగము, ఆవు ఎలుగుబంటి, సింహము ఎద్దు, చిన్నపిల్లవాడు త్రాచుపాము. మనం గమనిస్తే ఇవన్నీ కూడా పరస్పరము వైరము కలిగేటువంటివి, ప్రకృతి సహజంగా వైరము కలిగినటువంటివి. అవి 2 కూడా ఉండటానికి సాధ్యము కాదు. కానీ ఆయన సాధ్యం చేస్తాడు. అంటే అటువంటి శాంతి సమాధానము ఈ లోకం అనుభవిస్తుంది అని చెప్తాడు. అటువంటి శాంతి సమాధానం ఈ లోకం అనుభవిస్తుంది. ఇది చరిత్రలో నిజమైనటువంటి ఒక సత్యము. క్రీస్తు ప్రభు బోధలు నమ్ముకున్నటువంటి పాశ్చాత్య దేశాలు ఇదివరకు యుద్ధాలు చేసేటివి. అలెగ్జాండర్ గురించి మనం విన్నాము, ఎంత రక్తపాతం చిందించాడో మనం విన్నాము. ఆయన క్రీస్తు పూర్వం జీవించినవాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన సిద్ధాంతాలు నమ్మినటువంటి వారు, ఆయన ప్రేమ సూత్రాలు నమ్మినటువంటి వారు, ఆయన ప్రేమ సామ్రాజ్యాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి వారు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేయలేదు. ఒకరో ఇద్దరో దుర్మార్గులు యుద్ధం చేశారు నిజమే,
కానీ ప్రజలు మాత్రం ప్రభు సిద్ధాంతాలు నమ్ముకొని శాంతిగా జీవించడానికి ప్రయత్నం చేశారు. శాంతికరమైన జీవితం జీవిస్తూ ఇతరులు కూడా శాంతిగా జీవించాలి అంటూ వారు నమ్ముకున్నారు, విశ్వసించారు. ప్రభు సిద్ధాంతాలు అంత గొప్పగా పనిచేశాయి. అంటే పరస్పర వైరం అంటూ ఉండదు అంటూ ప్రభు మనకి యెషయా ప్రవక్త చెబుతూ ఆ ప్రభు రాజ్యములు ఇది సాధ్యమవుతుంది అంటూ ఆయన చెప్పడాన్ని మనం గమనిస్తాం. ఆయన పరిశుద్ధత ఈ వైరాన్ని అధిగమిస్తుంది. ఈ పరస్పర వైరం ఉంటుంది, మనుషులలో కూడా ఈ వైరం ఉంటుంది. కానీ ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత, ఆయన నైర్మల్యము ఇవన్నీ కూడా వీటిని అధిగమిస్తాయి. వాటిని అధిగమించి వారిని కరుణతోనూ ప్రేమతోనూ నింపుతాయి. మనం చూస్తున్నాం కదా, ఎంతటి కఠినాత్ములైన ప్రభు చెప్పిన మాటలకు స్పందిస్తూ జీవితాన్ని మార్చుకున్నట్లు మనం ఎన్నో వింటాం. శిలువ మీదే ఒక కఠినాత్ముడు తన మనసు మార్చుకొని ప్రభు వైపు వెళ్ళటం మనం గమనిస్తాం. అలా ఎంతోమంది తమ జీవితాలు మార్చుకున్నారు. కాబట్టి ఆయన కరుణ అన్నటువంటిది ఈ వైరం అన్న దాన్ని అధిగమిస్తుంది. ఆయన రాజ్యం అలా ఉంటుంది అంటూ యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో ఈ విలువలు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. హింస ఉండదు, ద్వేషం ఉండదు, వైరం ఉండదు, పగ, విద్వేషాలు, వైషమ్యాలు, అసూయలు, కొండెతనము ఇటువంటివి ఉండవు. క్రైస్తవ సమాజంలో శాంతి, ప్రేమ, కరుణ, క్షమ, దయ ఇవి ఉంటాయి. ఇవి స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఆయన స్థాపించిన రాజ్యంలో సంఘస్థులైన వారు, పౌరులైన వారు ఈ విలువలు సాధించాలి, ఈ విలువలు పుణికిపుచ్చుకోవాలి, కానీ వైషమ్యాలు కాదు అంటూ యెషయా ప్రవక్త మనందరికీ వివరిస్తున్నాడు. ఈరోజు మనమందరం కూడా హ్యాపీ క్రిస్మస్ అని అందరము ఒకరితో ఒకరు చెప్పుకుంటాము. ఇంతకు ముందుగా మీ అందరూ కూడా ఒకరితో ఒకరు కొన్ని గిఫ్ట్స్ ఒకరితో పంచుకొని ఉంటారు. షేరింగ్ ఆఫ్ గిఫ్ట్స్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు గిఫ్ట్స్ ఇవ్వాలి? మామూలుగా ఈస్టర్ పండుగ ఇవ్వము కదా, లేదా వేరే పండుగలకు ఇవ్వము. ఎందుకు ఈరోజు గిఫ్ట్స్ ఇస్తాము అంటే అది దానికి ఒక పరమార్థం ఉంది. అది ఇక్కడ కాదు, పైనుండి ప్రారంభమైంది. ఎక్కడ? దేవాది దేవుడు, తండ్రి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంతో పంచుకున్నాడు. ఈ లోకంతో పంచుకున్నాడు. అది అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి కానుక. ఈ లోకాన్ని కానుక ఇచ్చాడు. యోహాను అన్నాడు కదా, ఆయన ఈ లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. తన కుమారుని ఒక బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానము అన్నిటికంటే అత్యున్నతమైనది, మహాపవిత్రమైనది. ఆ అత్యున్నతమైనటువంటి ఆ బహుమానంలో మనము కూడా భాగం పంచుకుంటూ మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మనం ఒకరితో ఒకరము మన సహోదరత్వాన్ని పంచుకుంటూ మన బహుమానాలు పంచుకుంటాం, గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం, హ్యాపీ క్రిస్మస్ అంటాం. క్రీస్తు పుట్టిన సందర్భముగా మన సంతోషాన్ని అలా వ్యక్తం చేస్తాం. దేవుడు మనతో ఏ విధంగా ఆ అత్యున్నత కానుకను పంచుకున్నాడో మనము కూడా ఇతరులతో ఆ సంతోషాన్ని పంచుకుంటాము. అదే క్రిస్మస్లోని పరమార్థము. అటువంటిది మన జీవితంలో మనం ఎప్పటికి కూడా నెరవేర్చాలి. తండ్రి దేవుడు తన కుమారుణ్ణి మనతో పంచుకున్నాడు, మనకి ఇచ్చేశాడు, ఈ లోకానికి ఇచ్చేశాడు. ఈ లోకంలో, ఈ లోకం కోసము కుమారా నీవు ప్రాణత్యాగం చేయి, నీ రక్తాన్ని చిందించు, ఈ లోకం ఎలా జీవించాలో వాళ్ళకు నేర్పించు అంటూ పంపించాడు. అలాంటి రక్షకుడు మనందరికీ కూడా నేర్పించాడు, ఎలా జీవించాలో నేర్పించాడు. ఎన్ని గొప్ప సూక్తులు చెప్పాడు, చిన్న చిన్న విషయాలు కూడా మనకు బోధించాడు, ఎలా జీవించాలో నేర్పించాడు. అలాగే మనం చేసేటువంటి పాపములకు తాను పరిహారంగా తన రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించాడు. అటువంటి గొప్ప రక్షకుడు, మన రక్షకుడు, మన దేవుడు, మన దైవసుతుడు మన మధ్య పుట్టినటువంటి రోజు. ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఒకరితో ఒకరము మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన కానుకలు పంచుకుంటాం. ఆ అత్యున్నత కానుకను గమనించండి. ఆయన దేవుడు మనకిచ్చాడు, ఆ కానుకను మనకిచ్చాడు. ఆ కానుకను ఆరాధిద్దాం. ఆ కానుక క్రీస్తు ప్రభువును ఆయన కాళ్ళు పట్టుకొని వచ్చే క్రిస్మస్ వరకు తండ్రి మమ్ము కాపాడు, మాకొచ్చేటువంటి సకల అవసరములందు మాకు తోడునీడగా ఉండు, మా జీవితంలో నీవు తెచ్చినటువంటి శాంతి సమాధానము మాకు ఇవ్వు,
మా కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించు, అస్వస్థతను పోగొట్టు, మా సమాజంలో ఉన్నటువంటి అనేక విద్వేషాలను తొలగించు. మేమందరం కూడా సంతోషంగా జీవించడానికి నీవు మాకు సహాయం చేయి. మమ్ము కాపాడు. మేము పాపాత్ములము, మేము దయలేని వారము, మేము కొండెతనం చెప్పేవాళ్ళము, అనేక విధములుగా నీకు ద్రోహం చేసేవాళ్ళము. అయినప్పటికీ నీ దయ మమ్ము ఆవరిస్తున్నది, నీ రక్తము మా పాపములను కడిగివేసి ఉన్నది. కాబట్టి మమ్ము కరుణించు అంటూ ప్రార్థన చేసేటువంటి సమయం క్రిస్మస్ సమయం. ఈ సమయాన్ని మనం బాగా సద్వినియోగం చేసుకుందాం. మన జీవితంలో ప్రవేశించినటువంటి ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు ప్రభును ఆరాధిద్దాం. మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు మనల్ని సంరక్షించమని, ముఖ్యంగా మన పిల్లలను వారికి విద్యాబుద్ధులతో మంచి సంస్కారంతో వారు ఎదిగేట్లుగా సహాయం చేయమని బాలయేసుని ప్రార్థన చేద్దాం. ఈరోజు సంతోషంగా గడుపుతూ దేవుడిచ్చినటువంటి ఈ కానుకను మన జీవితంలో గొప్పగా అనుభవిస్తూ మన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటూ ఈ క్రిస్మస్ను అర్థవంతంగా జరుపుకుందాం. ఇప్పుడు అందరము లేచి విశ్వాస ప్రమాణము అందరం కూడా చెబుతాము. ఈ చెప్పేటప్పుడు పవిత్రాత్మ భావం వలన అని చెప్పేటప్పుడు అందరము కూడా మోకరించాలి. మోకాలు వంచి పవిత్రాత్మ ప్రభావం వలన ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ సత్యాన్ని గుర్తిస్తూ ఆయన్ను ఆరాధిస్తాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నారు. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయగల మా సర్వేశ్వర, మా తండ్రి, మీ యొక్క దివ్య కుమారుని, మీ ఏకైక కుమారుని క్రీస్తుని లోకానికి పంపి మమ్మందరినీ కూడా మీ యొక్క బిడ్డలుగా చేసుకొని వారి ద్వారా మేము రక్షణను పొందినటువంటి ఈ యొక్క శుభదినాన్ని, క్రీస్తు జయంతి వేడుకలు జరుపుతున్నటువంటి మమ్మందరినీ ఆశీర్వదించమని, దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మా పరలోక తండ్రి, సత్యశ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా యొక్క జగద్గురువులు 14వ లియో పాపు గారిని, మా కడప మేత్రానులు పాల్ ప్రకాష్ తండ్రి గారిని, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశకులను, సువార్త కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమని, ఈ సంవత్సర క్రిస్మస్ వేడుకల్లో వీరందరికీ కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివితేటలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి మీ యొక్క సువార్తను మరెక్కువగా ప్రకటించేటువంటి బిడ్డలుగా చేయమని, మీకు సాక్షులుగా జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా యొక్క కథీడ్రల్ విచారణలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలంటే దీవించండి తండ్రి. ఇదిగో మరి మీ యొక్క దివ్య కుమారుని యొక్క జన్మదిన వేడుకలకు ఇక్కడ వెంచేసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆస్వాదించమని మేము వేడుకుంటూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. కష్టాలతో ఉన్నటువంటి వారందరినీ ఆ యొక్క కష్టాల నుండి వారిని విముక్తులను చేయండి. ఇంకా ఎన్నో ఆశలతో, కోరికలతో ఇక్కడ విచ్చేసినటువంటి ఈ మీ బిడ్డలందరి యొక్క మనవలను, ఆశలను ఫలింపు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మా బాలయేశ్వ, పశువుల పాకలో మీరు జన్మించి మా అందరికీ ఆదర్శవంతులయ్యారు. ఏమి లేనటువంటి
బిడ్డగా, చిన్న బిడ్డగా మా మధ్యన జన్మించారు. మీరు ఈ లోకానికి శాంతిని, సమాధానాన్ని పంచి ఉన్నారు. ఇదిగో మా తండ్రి, మీ యొక్క శాంతి సమాధానం మా యొక్క జీవితాల్లో ఉండాలి, మా యొక్క పల్లెల్లో ఉండాలి, మా యొక్క సమాజంలో ఉండాలి, మా యొక్క ప్రపంచంలో కూడా మీరు ఈ లోకానికి తెచ్చినటువంటి శాంతి సమాధానము మేమంతా గైకొని ఆ శాంతితో జీవించేటువంటి బిడ్డలుగా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో ఎంతోమంది మరి మీ యొక్క వెలుగును కనుగొనాలని ఆశపడుతున్నటువంటి వారందరి కోసం కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మిమ్మల్ని తెలుసుకొనలేక మీ దరి చేరలేనటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పణం చేస్తూ ఉన్నాం. వారందరినీ కూడా మీరు మీ యొక్క సన్నిధిలో చేర్చుకుని వారు కూడా రక్షణ భాగ్యాన్ని పొందేటువంటి వరప్రసాదాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా తండ్రి, మరి ఈ సంవత్సరం అంతా కూడా మేము మా జీవితాలలో ఒక క్రొత్తదనాన్ని నింపుకోవాలి. ఈరోజు మా తండ్రి గారు చెప్పినటువంటి ప్రసంగంలో మేము చూసినట్లయితే విద్వేషము, పగ, ఈర్ష్య, ద్వేషాలకు స్వస్తి పలకాలి. మా యొక్క జీవితాలలో శాంతి పదములు నడవగలగాలి. మేమంతా క్షమ కలిగినటువంటి బిడ్డలుగా తయారు కావాలి. మేమంతా మన్నింపు కలిగినటువంటి బిడ్డలుగా కావాలి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కలిగి సమాధానం కలిగి జీవించేటువంటి బిడ్డలుగా మమ్మందరిని దీవించమని, మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివితేటలను, ధైర్యాన్ని మా అందరికీ వసగమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా యొక్క కడప మేత్రాసన కాపరి అయినటువంటి మా యొక్క పాల్ ప్రకాష్ తండ్రి గారి కోసం ఇంకా కూడా సువార్తను మరి ఎక్కువగా మేము ప్రకటించేటువంటి భాగ్యాన్ని మా అందరికీ వసగమని, మేమంతా కలిసిమెలిసి మా మేత్రాసన అభివృద్ధి కోసము స్వచ్ఛందంగా, స్వేచ్ఛతో, స్వతంత్రత ముందుకు వచ్చి అభివృద్ధి పదములో నడిపించుకునే దానికి మా అందరికి కూడా ఉదార స్వభావమైన ధర్మదాతల ముందుకు వచ్చి ఈ మేత్రాసన అభివృద్ధి కోసం పాటుపడేటువంటి విధంగా తయారు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా తండ్రి, ఇక్కడ విచ్చేసినటువంటి మీ యొక్క ప్రజలు ఎన్నో ఆశలతో, కోరికలతో, ఎన్నో విధాలుగా మీ సన్నిధి చేరి ఉన్నారు తండ్రి. వారి యొక్క మనవులను ఆలకించండి. వారికి కావలసినటువంటి అవసరాలను తీర్చమని, మంచి ఆరోగ్యంతో నింపి ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొని మీ యొక్క శరీరాక్తలతో పోషింపబడి సంతోష ఆనందాలతో తిరిగి వెళ్ళేటువంటి బిడ్డలుగా వారిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా ప్రభువుని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు కానుకగా పంచుకున్నారు. మేము కూడా ఒకరికొకరము కానుకగా జీవించేట్లు అనుగ్రహించండి. క్రైస్తవ విలువలను మేమందరం మా జీవితంలో పాటిస్తూ ప్రభు చూపిన ఆదర్శ మార్గంలో జీవించడానికి మాకు సహాయం చేయమని, అదే క్రీస్తు ద్వారా మీకు మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
దర్శించిరి స్తుతులర్పించిరి. వడివడిగా నిన్ను చేరిన గొల్లలు దర్శించిరి స్తుతులర్పించొచ్చిన జ్ఞానులు ఆరాధించిరి కానుకలర్పించిరి ఆరాధించిరి కానుకలై. ఇదిగో నేను నా హృదయనర్పించెదను. సహోదరి సహోదరులారా, నేను మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క ఈ వారి సత్య తిరుసభ యొక్క ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకున్న అర్పణతైతో స్వీకరింపుడు. మానవ మాత్రమైన మేము క్రీస్తునందు మా దేవుడు పైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతనిని పోలియుందుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడునో ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలయనా నీ నిత్యవాక్కు మనుష్యవతారమెత్తెనను పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతేగాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములో ఆవరింపబడి ఉన్నవి. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములతో ఏకీభవించి మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. అధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము, భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము, భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా దళాధిపతి అయిన సర్వేశ్వరా పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు దళాధిపతి అయిన సర్వేశ్వరా పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుత మగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు
కలిగియుండునటుల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోయప్ప గారితోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమును వారసము చేయుము. ఏలైన వీర్య నిర్వధిక ప్రార్థన సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచే బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడు మా 14 జగద్గురువును, మా సజ్ఞాల్ పౌల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాది మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఆ ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను,
అయినను మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనకు మనందరినీ కాపాడును గాక. ఆమేన్.
ఆ తర్వాత 25 సంవత్సరముల తర్వాత ఈ సంవత్సరము 25-50 అన్న విధంగా జూబిలీ జరుపుతారు బైబిల్ ప్రకారము. కాబట్టి ఈ 25 సంవత్సరముల సందర్భముగా మనం జూబిలీ జరుపుకున్నాం. 2033లో బహుశా ఇంకొక జూబిలీ ఉంటుంది. 2050లో మరి ఒక జూబిలీ, 2075లో అలా జూబిలీలు జరుపుకోవడం మనకు తల్లి తిరుసభ ప్రసాదించేటువంటి ఒక సందర్భము. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఈ సంవత్సరం అంతా కూడా జూబిలీ వేడుకలు జరుపుకున్నాము. ఈ జూబిలీ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నెల 28వ తారీఖున లేదా అంతకు ముందుగా ముగించాలి. 28వ తారీఖున అందరూ ముగించాలి. తర్వాత జనవరి 6వ తేదీన పరిశుద్ధ పాపు గారు రోము నగరములో ఈ జూబిలీ సంవత్సరాన్ని ముగింపు వేడుకలు అక్కడ చేస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మనమందరము 28వ తారీఖు చివరి రోజు మనము ముగించాలి. కాబట్టి ఈ నెల 28వ తారీఖున మన కథీడ్రల్ గుడినందు ఈ ఆవరణ యందు జూబిలీ ముగింపు వేడుకలు మేము తలపెట్టాము. కాబట్టి మన మేత్రాసం నుండి పలు ప్రాంతం నుండి కూడా ప్రజలు అలాగే గురువులు కన్యాస్త్రీలు వస్తారు. కాబట్టి ఆ రోజు సాయంత్రము మనం దివ్య బలి పూజ ఉంటుంది. దాని గురించి మన విచారణకులు గురువులు ఇంకా తెలియజేస్తారు. అయితే పీఠాధిపతిగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, 28వ తారీఖున ఆ రోజు ఆదివారము సాయంత్రము మనకు ఇక్కడ జూబిలీ ముగింపు వేడుకలు ఇక్కడ జరుపుకుంటాము. దానికి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దివ్యసుప్రసాద ప్రదక్షిణ ఊరేగింపు ఉంటుంది. దివ్యసుప్రసాద ప్రభు మనందరినీ ఆశీర్వదించాలని, మన కుటుంబములను, మన ఊరిని, మన బిడ్డలను ఆశీర్వదించాలని దివ్యసుప్రసాద ఊరేగింపు మన మరియాపురం గ్రామం నుండి అలా బయలుదేరి మెయిన్ రోడ్డు నుండి కూడా వచ్చి ఇక్కడ మన గుడి ఆవరణ యందు ముగుస్తుంది. కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనటువంటి సందర్భము. మనమందరం కూడా మన కుటుంబ సభ్యులతో పాల్గొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందుదాం. ఈ జూబిలీ ముగింపు వేడుకలలో మీరందరూ పాల్గొనమని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వాక్కు మానవుడై మా మధ్య నివసించను అను గొప్ప పరమరహస్యమును భక్తితోనూ ఉత్సాహముతోనూ మేము కొనియాడుచు ప్రమోదముతో నీకు వందనములు సమర్పించుచున్నాము. మా పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోడి వారికి అందజేయునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. అంతములేని మంచితనములకు నిలయమైన సర్వేశ్వరుడు తన కుమారుని మనుష్య అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలను మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభవాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమరచునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జననము ద్వారా సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపలకు తెలియజేసే చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనసులను ఆనందంతో నింపి తన సువార్త ప్రచారకులుగా మేము ఎన్నుకొందురుగాక. తన కుమారుని మనుష్యోతారము ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసును దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ
మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. విచారణ గురువుకు, సహాయ గురువుకు, కన్యాస్త్రీలకు మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కొన్ని నిమిషాల పాటు ఎవరు కూడా అక్కడనే కూర్చొని ఉండండి.